అందరికీ నమస్కారం అండి. నేను మీ గాయత్రి. ఈరోజు ఒక మంచి కథతో మీ ముందుకు వచ్చేసాను. అమ్మ ఒడి, నాన్న గుండెలు, తాతయ్య భుజాలు, బామ్మ వీపు, పిల్లలకు ఆట స్థలాలు, మధురానుభూతులను మిగిల్చే మైదానాలు, వాటికి దూరంగా ఒంటరిగా పెరిగిన ఓ మనిషి గుండెల్లో బాధ, నమ్మిన దైవం దాన్ని తీర్చకపోతుందా అన్న ఆశ. మరి ఆ కోరిక తీరిందా? దేవుడి నుండి ఆ కానుక అతనికి అందిందా? తెలుసుకోవాలంటే వీడియోని స్టార్ట్ చేయాల్సిందే. అంతకంటే ముందు సబ్స్క్రైబర్స్ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలండి. చాలామంది కామెంట్స్లో ఒక మాట నన్ను అడిగారండి, వీడియో బాగుంది, రచయిత ఎవరు అని. నేను పోస్ట్ చేస్తున్న ప్రతి వీడియోలో ఉన్న స్క్రిప్ట్ నా సొంత రచనేనండి. కథ నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. మరికొంతమందికి షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ గాయత్రి. రాత్రి భోజనం తర్వాత 10 నిమిషాల పాటు పచార్లు చేయటం నాకు అలవాటు. ఆ పని ముగించి పడక కుర్చీలో చేరబడ్డాను. 70 ఏళ్ల నా జీవిత ప్రయాణాన్ని నెమరవేసుకున్నాను. నాకు ఊహ తెలిసేసరికి అమ్మా నాన్నలు దూరమయ్యారు. బస్సు ప్రమాదంలో వాళ్ళని పోగొట్టుకున్నాను. పసివాడినైన నన్ను, నా ఆస్తిని ఓ స్వచ్ఛంద సంస్థకు అప్పగించారు బంధువులు. అనాథగా పెరిగాను. అయినా బాగా చదువుకున్నాను. వ్యాపార రంగంలో అడుగుపెట్టాను. చాలా ఆస్తి సంపాదించాను. మరో అనాథని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. ఆమె నా అర్ధాంగి కమల. భార్యకు అసలు సిసిలైన అర్థం. కష్టసుఖాల్లో వెన్నంటే ఉంటుంది. వ్యాపార వ్యవహారాల్లో మంత్రిగా సలహాలివ్వటం తనకు తానే సాటి. నా ప్రతి విజయాన్ని ప్రోత్సహించేది. ఓటమిలో పక్కనే ఉండి ధైర్యాన్నిచ్చేది. మాకు 2 సంతానం, కూతురు కొడుకు. వ్యాపార వ్యవహారాల్లో తలమునకలైనా పిల్లల పెంపకంలో ఏ లోపమూ రానివ్వలేదు. వాళ్లకు క్రమశిక్షణతో కూడిన చదువు, సంస్కారాన్ని అందించాం. పెళ్లిళ్ళు జరిపించాం. వృద్ధాప్యం పైబడి జీవితంలో అలసిపోయి విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించుకున్నాం. వ్యాపార బాధ్యతలను పిల్లలకు అప్పచెప్పాం. ఈ విశ్రాంత జీవితం ప్రారంభించి 10 ఏళ్ళు అవుతుంది. నాకు దేవుడి మీద చాలా నమ్మకం. నిత్యం పూజలు చేస్తుంటాను. ఆ దేవుడి భిక్షే నా జీవితం. ఆయన దయ వల్లే నా జీవితపు రహదారిలో ఎన్నో ఒడిదొడుకులను తట్టుకున్నాను. అనుకూలవతి అయిన భార్యామణి, ఆనిముత్యాల్లాంటి పిల్లలు, చిచ్చర పిడుగుల్లాంటి మనవళ్ళు, అన్నీ ఆ దేవుడి కానుకలే. నా జీవితం పరిపూర్ణమే అయినా ఎక్కడో చిన్న వెలితి. అది తలుచుకున్నప్పుడల్లా నా గుండె కోసేస్తున్నట్టు ఉంటుంది. ఆ కోరిక ఈ జన్మలో తీరేది కాదు. కానీ ఆ దేవుడు తలుచుకుంటే మళ్ళీ జన్మలోనైనా దాన్ని తీర్చగలడు. ఆకలి విలువ కాలే కడుపుకే తెలుస్తుంది. అమ్మా నాన్నల ప్రేమ విలువ ఆ ప్రేమ కరువైన మనసుకే తెలుస్తుంది. అమ్మ ఒడి వెచ్చదనం నాకు గుర్తులేదు. నన్ను భుజాల మీద మోసిన నాన్న రూపం ఊహకు కూడా అందటం లేదు. ఆ దేవుణ్ణి ఒకటే ప్రార్థిస్తున్నాను, వచ్చే జన్మలోనైనా నా కోరిక తీరాలి. నేను అమ్మ కడుపులో పడిన క్షణం నుండి నా తల్లిదండ్రుల, కుటుంబ సభ్యుల ప్రేమను ఆస్వాదించాలి. ఆ తీపి జ్ఞాపకాలను నేను చనిపోయేదాకా మర్చిపోకూడదు. ఇదే నా గాఢమైన కోరిక. ఏమండి ఏమండి కమల కేకతో ఉలిక్కిపడి కళ్ళు తెరిచాను. కుర్చీలోనే పడుకున్నట్టున్నారు. లేచి మంచంపై పడుకోండి. రేపు పెందలాడే గుడికి వెళ్ళాలి. పంతులు గారు ఫోన్ చేశారు, పూజకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయని అంటూ మంచం మీద దుప్పటి సర్ది ఒక పక్క తను నిద్రకు ఉపక్రమించింది. నేను మరో పక్క చేరబడి దేవుణ్ణి ప్రార్థిస్తూ నిద్రలోకి జారుకున్నాను. ఓ గంటైనా నిద్ర పట్టిందో లేదో నాలో ఏదో అలజడి. కాళ్ళు చేతులు కొట్టుకుంటున్నాయి. గుండె నొక్కుకుపోతుంది.
కమలను పిలుద్దామనుకుంటే గొంతు పెగలడం లేదు. నా శరీరం నా అదుపులో లేదు. గాలిలో తేలిపోతున్నట్టుగా అనుభూతి. నా శరీరం మాత్రం కమల పక్కనే ఉంది. అంటే శరీరం నుండి ఆత్మ వేరేయిందా? నేను అర్థం చేసుకునే లోపే నా ఆత్మని ఏదో బలం వేగంగా లాగేస్తుంది. ఈ ప్రయాణం ఎక్కడికో అర్థం చేసుకోలేకపోతున్నాను. నా ఆత్మ ఓ భవనం వైపు వెళ్తుంది. అక్కడ ఓ గదిలో ఓ స్త్రీ హాయిగా భర్త పక్కన నిద్రపోతుంది. వీళ్ళిద్దరూ ఎవరు? నా ఆత్మ ఇక్కడికి ఎందుకు వచ్చింది? ఇప్పుడు నేనేం చేయబోతున్నాను? అన్ని ప్రశ్నలకు ఒకటే సమాధానం. నా ఆత్మ నెమ్మదిగా ఆ స్త్రీమూర్తి గర్భంలోకి వెళ్ళి స్థిరపడింది. ఇప్పుడు నాకు అర్థమయ్యింది. దేవుడు నా కోరిక తీర్చాడు. నేను అమ్మ కడుపులో ప్రాణం పోసుకున్నాను. ఆ అనుభూతి వర్ణనాతీతం. అదో వింత ప్రపంచం. అంతా చీకటి, కానీ భయం లేదు. ఎందుకంటే అమ్మలో ఉన్న ప్రతి చైతన్య కృత్యం, అది చేసే సవ్వడితో, స్పర్శతో మేమున్నామంటూ ధైర్యం చెబుతున్నాయి. తెల్లవారినట్టుగా ఉంది. అమ్మ లేచింది. ఒక్కో పని చేసుకుంటుంది. అమ్మా నాన్నల మాటలు వినబడుతున్నాయి. అమ్మ గొంతులో ఎంత మాధుర్యం, నాన్నకి అమ్మంటే ఎంత ఆప్యాయత. కానీ వాళ్ళ మధ్య నేనొకడిని ఉన్నానని వాళ్ళకి ఇంకా తెలియదు. నా ఉనికి గురించి అమ్మా నాన్నలకి ఎప్పుడు తెలుస్తుంది? ఆ రోజు కోసం నా ఎదురుచూపులు. రోజులు గడుస్తున్న కొద్దీ అమ్మ ఆరోగ్యంలో చిన్న చిన్న మార్పులు. నీరసంగా ఉంటుంది. ఒకరోజు కళ్ళు తిరిగి పడిపోయింది కూడా. నాన్న అమ్మను కోప్పడ్డాడు. వేళకు భోజనం చేయవు, ఎప్పుడూ ఇంటి పనుల్లో ఉంటావు, కాస్తైనా విశ్రాంతి తీసుకోవు, సాయంత్రం ఆసుపత్రికి వెళ్ళాలి, సిద్ధంగా ఉండు అంటూ సపర్యలు చేసి ఆఫీసుకి వెళ్ళిపోయాడు. నాకు చాలా భయం వేసింది. కోపంలో నాన్న గొంతు ఏమీ బాగోలేదు. అమ్మ నీరసానికి కారణం నేనే అని నాన్నకు తెలిస్తే నా మీద కోపం పెంచుకుంటాడా? నన్ను అసహించుకుంటాడా ఏంటి? నాలో చిన్న వణుకు ప్రారంభమైంది. నాన్న ఆఫీసు నుండి వచ్చేసరికి అమ్మ సిద్ధంగా ఉంది. ఇద్దరూ ఆసుపత్రికి వెళ్ళారు. వాళ్ళిద్దరూ మామూలుగానే ఉన్నారు. ఆందోళనంతా నాదే. డాక్టర్ అమ్మని పరీక్షించింది. నాన్నతో మాట్లాడింది. మందులు రాసిచ్చింది. అవి తీసుకొని ఇంటికి వచ్చేశారు. నా గురించి తెలిసిన నాన్న ఏమంటాడు? నా చిన్ని గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఇంకా రూపుదిద్దుకొని నా చెవులు రిక్కించి వింటున్నాయి. లత, సంతోషం పట్టలేకపోతున్నాను. మనం అమ్మా నాన్నలం కాబోతున్నాం. ఇక నువ్వు ఏ పని చేయకూడదు. వీలైనంత వరకు విశ్రాంతి తీసుకోవాలి. మన చిన్ని తండ్రి మీద ఎలాంటి ఒత్తిడి పడకూడదు. ఈ శుభవార్తని అమ్మా నాన్నలకి, అత్తయ్య మామయ్యలకి ఫోన్ చేసి చెబుతాను అంటూ ఆనందంతో ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నాడు నాన్న. అమ్మ సంతోషంతో బరువెక్కి సోఫాలో కూర్చుండిపోయింది. నా ఆనందానికి అంతే లేదు. నాన్నకి నేనంటే ఇష్టమే. పొద్దున్న ఆయనకు వచ్చింది కోపం కాదు, అది అమ్మ మీద ఆయనకున్న ప్రేమ అన్నమాట. 2 రోజుల్లోనే అమ్మమ్మ, నాన్నమ్మ, తాతయ్యలు ప్రత్యక్షమయ్యారు. నా రాకతో అందరూ ఎంత సంతోషంగా ఉన్నారో. అమ్మని కాలు కింద పెట్టనివ్వకుండా అన్నీ చేతికందిస్తుంది. నానమ్మ అమ్మకి నచ్చిన వంటలు చేస్తుంది. తాతయ్యలిద్దరూ బజారుకు వెళ్ళి రకరకాల పళ్ళు, మిఠాయిలు తెచ్చి అమ్మతో తినిపిస్తున్నారు. నాన్న సమయానికి మందులు అందిస్తున్నాడు. నాకేమిష్టమో అమ్మ అవే తింటుంది. నాకిష్టం లేని వాటి వైపు అమ్మ చూడటం లేదు సరికదా. ఆ వాసన కూడా నా వరకు రానియకుండా ముక్కు మూసుకుంటుంది. నెలలు పెరుగుతున్న కొద్దీ నా ఆకారం పెరుగుతుంది. అమ్మ బొజ్జలో హాయిగా బొచ్చుంటున్నాను. అమ్మ నా కోసం మంచి సంగీతం వింటోంది. నా సంతోషం కోసం కార్టూన్ ఛానల్స్ చూస్తుంది. దీపావళి రోజు టపాసుల శబ్దాలకు భయపడతానని అమ్మ అసలు గది నుంచి బయటకే రాలేదు. కాళ్ళు చేతులు కదుపుతూ నేను ఆడుకుంటుంటే అమ్మకి నొప్పెడుతుంది. కానీ తను ఆ నొప్పిని ఆనందంగానే అనుభవిస్తుంది. అమ్మ కోసం ఆటలను తొందరగా కట్టేసి ఎక్కువసేపు పడుకుంటున్నాను.
నేను బద్ధకంగా ఉండి కదలకుండా అలాగే ఉండిపోతే అమ్మ కంగారు పడిపోతుంది. ఆమె భయాన్ని గమనించి నేను కాళ్ళు చేతులు ఆడించి ధైర్యం చెబుతున్నాను. అమ్మకి నెలలు నిండాయి. నేను బరువు పెరిగాను. అమ్మ భారంగా నడుస్తోంది. నేను బయట ప్రపంచం చూడటానికి సిద్ధమైపోయాను. ఎప్పుడు అమ్మా నాన్నల్ని చూద్దామా అని తహతహలాడుతున్నాను. ఆ రోజు రానే వచ్చింది. అమ్మ వైద్యుల పర్యవేక్షణలో ఉంది. మా వాళ్ళంతా గది బయట కంగారుగా తిరుగుతున్నారు. నన్ను బయట ప్రపంచంలోకి తేవటానికి అమ్మ తన శక్తినంతా ఉపయోగిస్తుంది. ఆ నొప్పి భరించలేక అరుస్తోంది. కానీ ఆ ప్రయత్నం మాత్రం ఆపటం లేదు. నా కోసం అమ్మ ఎంత కష్టాన్ని అనుభవిస్తుంది. ఆమె కడుపులో నేను పెరగటానికి స్థానం ఇచ్చి రక్షణ కల్పించింది. ఇప్పుడు నాకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా తానే బాధనంతా అనుభవించి నన్ను బయటకు రప్పిస్తోంది. ఆమె రుణాన్ని నేను తీర్చుకోగలనా? అమ్మ నుంచి నేను బయటికి రావటానికి నాకు సాయం చేస్తున్న ప్రతి అవయవానికి కృతజ్ఞతలతో వీడ్కోలు చెప్పాను. నా ప్రయాణం మొదలుపెట్టాను. అమ్మ ప్రయత్నానికి నా వంతు సాయం నేను చేశాను. ఇద్దరి శ్రమ ఫలించింది. నేను అమ్మ గర్భం నుండి బయట ప్రపంచంలోనికి వచ్చేశాను. వెలుతురిని చూడలేకపోతున్నాను. వాతావరణాన్ని తట్టుకోలేక ఏడ్చేస్తున్నాను. నర్సులు నన్ను శుభ్రం చేసి నాన్న చేతిలో పెట్టారు. నాన్న ఆనందం ఆయన కళ్ళల్లో స్పష్టంగా కనబడుతోంది. అమ్మమ్మ, నాన్నమ్మ, తాతయ్యలు నన్ను మార్చి ఎత్తుకుంటున్నారు. రకరకాల ముద్దు పేర్లతో పిలుస్తున్నారు. కానీ నా ధ్యాసంతా అమ్మపైనే. అమ్మ ఏది? ఇన్నాళ్ళు నన్ను మోసిన అమ్మ ఏది? నాకు ఆరోగ్యమైన రూపాన్ని ఇచ్చి ఈ ప్రపంచానికి పరిచయం చేసిన అమ్మ ఏది? చుట్టూ వెతికాను. ఎక్కడా కనిపించలేదు. కానీ ఎవరూ నన్ను అమ్మ దగ్గరికి తీసుకువెళ్ళటం లేదు. సహనం కోల్పోయాను. నా ఆయుధం ప్రయోగించాను. ఏడవటం మొదలుపెట్టాను. అందరూ కంగారు పడిపోయారు. ఆకలేస్తున్నట్టుంది, వాళ్ళ అమ్మ దగ్గరికి తీసుకువెళ్ళండి అంది నాన్నమ్మ. ఒక్క ఉదుటిన నన్ను తీసుకొని అమ్మ దగ్గరికి వెళ్ళింది అమ్మమ్మ. అమ్మని చూశాను. ఎంత అందంగా ఉంది. మా అమ్మంటే నిలువెత్తు ప్రేమ. అమ్మ నన్ను దగ్గరికి తీసుకుంది. ఏడుపు ఆపేశాను. నన్ను ఎంతో అపురూపంగా చూస్తూ నా తలని నిమురుతూ నా కడుపును పాలతో నింపింది. 9 నెలల ప్రయాణ బడలికతో అమ్మ పక్కనే వెచ్చగా పడుకున్నాను. 3వ నెల రాగానే నాకు బారసాల ఏర్పాటు చేశారు. అమ్మా నాన్నలు నన్ను బంధువులకు పరిచయం చేశారు. అందరూ కలిసి చేంతాడంత పేరు పెట్టారు. కానీ అమ్మ నన్ను నాని అని ముద్దుగా పిలుస్తుంది. ఆమె అలా పిలిచినప్పుడల్లా నేను చిరునవ్వుతో ముఖాన్ని పక్కకు తిప్పుకుంటాను. ఎందుకంటే ఆమెతో మళ్ళీ నాని అని పిలిపించుకోవాలని. ఆ పిలుపు నా మనసుకు ఎంతో ఆహ్లాదం. ఇంట్లో అందరూ నాకు సేవలు చేయటానికి పోటీ పడుతున్నారు. స్నానం బాధ్యత నాన్నమ్మ తీసుకుంది. స్నానానికి ముందు నూనె రాసి మర్దనా చేసింది. పువ్వు లాంటి నన్ను సున్నితంగా కాకుండా బలాన్నంతా ఉపయోగించి మరీ స్నానం చేయిస్తోంది. ఇక నాకు ఓర్పు నశించింది. మళ్ళీ నా ఆయుధాన్ని ఉపయోగించాను. అమ్మ పరుగెత్తుకుంటూ వచ్చింది. నేను చేస్తాలేండి అత్తయ్య, వాడికి నేనే స్నానం చేయించాలి అంటూ నన్ను తీసుకుంది. నేను స్నానం చేయిస్తే ఎందుకు ఏడుస్తాడో ఏమో, వాడెంతైనా అమ్మ కూచి అంటూ బొంగమూతి పెట్టుకుంది నాన్నమ్మ. తర్వాత అమ్మ నా ఒంటికి ఏ నొప్పి రాకుండా శుతి మెత్తగా స్నానం చేయించింది. అమ్మ స్నానం చేయిస్తే ఆహా ఏ వేరు. అమ్మ ముఖాన్ని చూస్తూ అమ్మ మాటలు వింటూ స్నానం చేయించుకున్నాను. తర్వాత అమ్మ నన్ను అందంగా ముస్తాబు చేసి దిష్టి తగలకుండా అరికాలికి చుక్క పెట్టింది. ఇంతలో కాచిన పాలు చల్లార్చి అమ్మమ్మ సిద్ధంగా ఉంది. నన్ను కాళ్ళపై పడుకోబెట్టి మరీ గోకురుతో పట్టేస్తుంది. నాకు తాగటం ఇష్టం లేదు. వద్దని ఆమె చేతుల్ని తోసేస్తున్నాను. అయినా అర్థం చేసుకోదు. ఇక తప్పదు, నా ఆయుధం ఉపయోగించాల్సిందే. వెంటనే అమ్మ వచ్చేసింది. అమ్మ నేను పట్టిస్తాలే అంటూ పాలను సీసాలో నింపింది. అమ్మని చూస్తూ ఒక చేత్తో నా చెవిని రుద్దుకుంటూ పాలన్నీ తాగేశాను. అది చూసిన అమ్మమ్మ
ఏరా నేను పట్టిస్తే తాగలేదు అంటూ నా బుగ్గ మీద చిరుదెబ్బ వేసి మూతిని 3 వంకర్లు తిప్పింది. అమ్మమ్మకి సమాధానంగా ఒక నవ్వును విసిరాను చిద్విలాసంగా. తాతయ్య నా దగ్గరికి వచ్చి, రారా తాత కాసేపు ఆడుకుందాం అంటూ అమ్మ చేతిలో ఉన్న నన్ను లాగేసుకున్నాడు. తాతయ్యతో నేను ఊసులాడుతున్నాను. ఇంతలో తాతయ్యకి నేనెందుకు అంత ముద్దొచ్చేశానో తెలియదు. నన్ను అమాంతంగా ఎత్తుకొని ముద్దుల వర్షం కురిపించాడు. ఓపిగ్గా సహించాను. కానీ ఆ మీసాలు గుచ్చేస్తున్నాయి. వద్దని వెనక్కి విరుచుకు పడుతున్నాను. అయినా తాత ఆపడే. మళ్ళీ నా ఆయుధానికి పని చెప్పక తప్పలేదు. అంతే, అమ్మ ప్రత్యక్షమయ్యింది. నన్ను ఎత్తుకొని బుజ్జగించింది. నాన్నమ్మ ఇదంతా చూసి తాతకి చీవాట్లేసింది. తాత నన్ను చూస్తూ, అలా గుర్రుగా చూడకరా, నీకోసం అపురూపంగా పెంచుకున్న మీసాలను త్యాగం చేస్తాలే అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. నాకు నిద్ర వచ్చేస్తుంది. ఆ విషయం అమ్మకి చెప్పటానికి నా 2 చేతులతో తలను ముఖాన్ని రుద్దుకుంటున్నాను. వెంటనే అమ్మ ఆ విషయాన్ని పసిగట్టి, నాన్న వాణ్ణి ఉయ్యాల్లో వేసి బజ్జో పెట్టండి, నాకు కాస్త పనుంది అంటూ నన్ను తాతయ్య చేతికి అందించింది. తాతయ్య నన్ను ఉయ్యాలలో వేసి ఏవో పద్యాలు పాడుతూ ఊపుతున్నారు. ఆ పద్యాలు వింటూ నిద్రలోకి జారుకున్నాను. నా నిద్ర ఇంకా తీరలేదు. ఇంతలోనే ఓ శబ్దం. ఉలిక్కిపడి చూశాను. ఉయ్యాల దగ్గర ఎవరూ లేరు. నన్ను ఒంటరిగా వదిలేసి అందరూ ఎక్కడికి వెళ్ళారు? చాలా కోపం వచ్చింది. దాన్ని వాళ్ళకి ఎలా తెలియజేయాలి? ఏడుపు అందుకున్నాను. అమ్మ పరిగెత్తుకుంటూ వచ్చింది. నన్ను తన గుండెలకు హత్తుకుంది. భయం లేదురా, అమ్మ ఉంది కదా అంటూ నన్ను మంచం మీద పడుకోబెట్టి తను కూడా నా పక్కనే చేరబడింది. నాకు మరో పక్క నాన్న చేరబడి చూ కొడుతున్నాడు. నా భవిష్యత్తు గురించి ఏవేవో ప్రణాళికలు వేసుకున్నట్టున్నాడు. అన్నీ అమ్మకు చెబుతున్నాడు. నా తల నిమురుతూ ఆ విషయాలు వింటోంది అమ్మ. నేను మాత్రం అమ్మకు దగ్గరగా చేరి ఆమె చీరను గట్టిగా పట్టుకొని బజ్జున్నాను. అమ్మకి దగ్గరగా పడుకుంటే ప్రపంచాన్నే జయించినంత తృప్తిగా ఉంటుంది. ఇంకా నా నిద్ర తీరనేలేదు. మళ్ళీ ఎవరో నన్ను కుదిపి మరీ లేపుతున్నారు. లేవకుండా అమ్మ చీరని గట్టిగా పట్టుకున్నాను. అయినా సరే నన్ను లేపుతున్నారు. మళ్ళీ ఎవరో కొత్త చుట్టాలు వచ్చారేమో. అమ్మ పక్కలో ప్రశాంతమైన నిద్రలో ఉన్న నన్ను లేపటానికి ఎంత ధైర్యం వాళ్ళకి! నాకు కోపం వచ్చింది. నేను లేవను అన్నట్టు కళ్ళు గట్టిగా మూసుకున్నాను. అయినా వాళ్ళు కుదపటం ఆపలేదు. ఇక సమయం వృధా చేయకూడదు. నా ఆయుధం ఉపయోగించాను. కళ్ళు తెరవకుండానే ఏడుపు అందుకున్నాను. పిర్ర మీద చెల్లున ఒక దెబ్బ పడింది. చప్పున కళ్ళు తెరిచి చూశాను. ఎదురుగా కమల. ఏంటి కలగంటున్నారా? లేవండి, గుడికి వెళ్ళాలి, ఆలస్యం అవుతుంది. చిన్న పిల్లాడిలా నిద్రలో ఏడుస్తున్నారు. ఒక్క క్షణం గుండాగినంత పనయింది నాకు. ఇక లేచి తయారవ్వండి అంటూ పూజగది వైపు వెళ్ళింది. అంటే ఇదంతా కళ. బూరలో గాలి తీసేసినట్టు కూలబడ్డాను. అంతలోనే నా కళని మరోసారి గుర్తు తెచ్చుకున్నాను. ఎంత అద్భుతమైన కళ! నేను కోరింది సృష్టికి విరుద్ధమైనదేమో. అందుకే ఆ దేవుడు నా కోరిక ఇలా తీర్చాడు. ఇదో తీయటి అనుభూతి. ఈ కానుకను నా గుండె పొరల్లో ఎప్పటికీ అలాగే నిలుపుకుంటాను. ఆ దేవుడికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కు వీడియోను షేర్ చేయండి. చివరగా మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ.